మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మై నేమ్ ఈజ్ అమీర్. సో చాలా చాలా గ్యాప్ వచ్చింది. దీనికి రీజన్ ఏంటంటే డ్యూ టు టైఫాయిడ్ ఫీవర్ నేను కొన్ని ఈ మధ్య వీడియోస్ చేయలేకపోయాను. సో నౌ ఐఎమ్ ఓకే అండ్ రికవర్డ్ ఫుల్లీ. సో ఈ రోజు నుంచి మనం మళ్ళీ యాజ్ యూజువల్గా లెక్చర్స్ ఫర్ గ్రూప్ వన్ ఎక్స్క్లూజివ్లీ బోత్ ఫర్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం విల్ కంటిన్యూ. ఓకేనా? సో అందులో భాగంగా ఈరోజు మనకు జనరల్గా టాపర్స్ స్ట్రాటజీ సిరీస్ అనేది స్టార్ట్ చేసాం 1 2 3 ఇట్లా. మీరు గతంలో వీడియోలు కూడా కొన్ని ఉన్నాయి చూడండి. దీని మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే మనకు సిలబస్ ఈజ్ అన్లిమిటెడ్. ఓకేనా? ఫస్ట్ మనకు సిలబస్ చాలా చాలా ఉంటుంది. ఓకే, దీన్ని మనం ఎలా రెడ్యూస్ చేసుకోవాలి అనేది ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది, నెంబర్ వన్. తర్వాత ఆ పర్టికులర్ యూనిట్లో ఏ టాపిక్స్ మనం వదిలేయాలి, ఏ టాపిక్స్ మనం ఫోకస్ చేయాలి, వీలైనంత వరకు మ్యాక్సిమం క్వశ్చన్స్ మిస్ అవ్వకుండా అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఓకే. సో ఇక్కడ మీకు మనం ది సావరిన్ అకాడమీ అనే ఆర్గనైజేషన్తో ఈ క్లాసెస్ చేస్తున్నాము. ఫస్ట్ ఇక్కడ చూడండి, నెంబర్ వన్ స్ట్రాటజీ, నెంబర్ 7 ఇది. ఇంతకు ఇక్కడ యూనిట్ 8 ఆఫ్ పేపర్ 2 ఇది మనం చేస్తున్నాం. అంటే మనకు పేపర్ 2లో ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ అండ్ జాగ్రఫీ 3 ఉంటుంది కదా. అందులో యూనిట్ 8 అంటే ఏపీ హిస్టరీలో ఉంటుంది అనమాట. ఓకే, ఫస్ట్ మనం ఈరోజు యూనిట్ 8లో ఏమేమి సిలబస్ ఉందో ఒకసారి చూద్దాం. ఇది మీకు ప్రిస్క్రైబ్ చేసిన సిలబస్. ఒకసారి బ్రీఫ్గా చూద్దాం మనం. నెంబర్ వన్ ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ సిలబస్లో ఎలా ఉంటుందంటే ఒక 2 పార్ట్స్గా ఇచ్చాడు. ఇందులో ఏది చదవాలి, ఏది వదిలేయాలో చూద్దాం మనం. ఇక్కడ ఇది ఒక మేజర్ పార్ట్ అనమాట. సిలబస్లోనే ఇక్కడ చూడండి, ఇది మనకు 8th యూనిట్లో మోడర్న్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. అందులో యూరోపియన్ ట్రేడ్ సెటిల్మెంట్స్ ఇన్ ఆంధ్ర అండర్ ది కంపెనీ రూల్. నెక్స్ట్ రోల్ ఆఫ్ క్రిస్టియన్ మిషనరీ, సోషో కల్చరల్ అవేకనింగ్, సిపి బ్రౌన్, థామస్ మున్రో, మెకంజీ. తర్వాత ఇక్కడ జమీందారీ, పాలిగార్ సిస్టమ్ అండ్ నేటివ్ స్టేట్స్ ఇది ఉందన్నమాట. అయితే ఇప్పుడు ఈ సిలబస్లో మనం ఏది వదిలేయాలి, ఏది నేర్చుకోవాలి, ఏది కవర్ చేయాలి అది తెలియాలంటే దానికి ఫస్ట్ మనం చేయాల్సింది వచ్చి ప్రీవియస్ పేపర్స్ ఎనాలిసిస్ చేయాలి. ఓకేనా? సో ఒకసారి మనం కిందికి వెళ్దాం. ఈ సిలబస్ మళ్ళీ ఒకసారి మనం బ్యాక్ వద్దాం, నేను నాట్ వరీ. సో ఇది ప్రీవియస్ క్వశ్చన్స్ అనమాట. ఇక్కడ ఫస్ట్ ఏమేమి క్వశ్చన్లు అడిగాడు బ్రీఫ్గా చూసేద్దాం మనం, ఎక్కువ టైం తీసుకోకుండా. నెంబర్ వన్, రోల్ ఆఫ్ మిషనరీస్ ఇన్ కల్చరల్ అవేకనింగ్ లేదంటే ఎడ్యుకేషన్, ఇది ఒకటి ఉంది. వాట్ ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూటెడ్ టు ద ప్రాసెస్ ఆఫ్ సోషల్ అవేకనింగ్ ఇన్ ఆంధ్ర రీజియన్. ఈ రెండు కూడా సేమ్ ఒకటే టాపిక్. అయితే కల్చరల్ అవేకనింగ్ రావడానికి రీజన్స్ అడిగాడు. అక్కడేమో ఎడ్యుకేషన్ తర్వాత స్ప్రెడ్ అవ్వడానికి బ్రిటిష్ వాళ్ళు కానీ మిషనరీస్ కానీ ఏ కీ రోల్ ప్లే చేశారో అది ఓకే. సరే, నెక్స్ట్ ఇది షార్ట్ నోట్ చూడండి, వెరైటీగా ఇక్కడ ఏమడిగాడు మనకు 3 ఇచ్చాడు. అంటే 10 మార్క్స్, ఒక్కొక్కటి 3.5 రఫ్గా అట్లా వస్తుంది అనుకోండి. థామస్ మున్రో, ఆర్థర్ కాటన్ అండ్ ఫిలిప్ బ్రౌన్. తర్వాత రైట్ ఏ షార్ట్ నోట్ అనే గురజాడ అప్పారావు, గిడుగు రామ్మూర్తి. వాళ్ళు లాంగ్వేజ్ కోసం అంటే వాళ్ళు కీ రోల్ ఏం ప్లే చేశారనేది ఇక్కడ చూస్తాం మనం అనమాట. ఓకే, సో
తర్వాత లైబ్రరీ మూమెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో 2020లో అడిగాడు. అట్ ది సేమ్ టైం కందుకూరి వీరేశలింగం, ఇది మనం ఎలాగో స్కిప్ చేయమనుకోండి. నెక్స్ట్ ఇది మనకు ఫస్ట్ 3 అంటే 2020, 23, 25 మాత్రమే ఇప్పుడున్న సిలబస్ ఫాలో అవుతుంది. 2017 అది ఎగ్జాక్ట్ సిలబస్ ఉండదు. సో కాబట్టి దాన్ని మనం కాకపోతే ఇంపార్టెంట్ ఏరియాస్ మాత్రం అసెస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. వెస్ట్రన్ ఎడ్యుకేషన్ అండ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ క్రిస్టియన్ మిషన్, సేమ్ ఆల్రెడీ అడిగిన క్వశ్చనే. సో ఇక్కడ ఉంది కదా, ఇది ఈ క్వశ్చన్, ఇది ఆల్రెడీ అడిగిన క్వశ్చన్ అనమాట. ఓకేనా. తర్వాత బ్రహ్మ సమాజ్ మూమెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మన కందుకూరి వీరేశలింగం చదివినప్పుడు ఎలాగూ ఇది కవర్ చేస్తామనుకోండి. ఓకేనా. సో ఇదంతా అయిన తర్వాత మళ్ళీ చివరిలో మనం ఏం డిస్కస్ చేస్తామంటే వాట్ ఆర్ ది సోర్స్ టు బి ఫాలోడ్ అనేది ఇక్కడ చూస్తామన్నమాట. ఓకే. సో ఇది చివరిలో చూడండి, మనకు ఇది చెప్తాను నేను. ఓకే. సో నౌ కమ్ టు సిలబస్. మళ్ళీ ఒకసారి మనం ఇక్కడ బ్యాక్ వెళ్దాం మనం. ఓకే. సో మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూరోపియన్ ట్రేడ్ సెటిల్మెంట్స్, తర్వాత ఆంధ్ర అండర్ కంపెనీ రూల్, రోల్ ఆఫ్ క్రిస్టియన్ మిషన్, ఏదైతే మీకు రెడ్ కలర్లో అంటే రెడ్ కలర్లో హైలైట్ చేసిన లెటర్స్ ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ రోల్ ఆఫ్ క్రిస్టియన్ మిషన్, సోషో కల్చరల్ అవేకనింగ్, సిపి బ్రౌన్, థామస్ మన్రో, మెకంజీ, ఇవి మాత్రం చదువుకోండి. ఓకేనా. ఇక తర్వాత ఇది జమీందారీ, తర్వాత ఈ జమీందారీ కానీ పాలిగార్ సిస్టమ్ కానీ నేటివ్ స్టేట్స్ కానీ వదిలేయండి, ఇది ఎగ్జామ్లో రాదు. వచ్చినా మనకు జమీందారీ సిస్టమ్ ఆల్రెడీ ఇండియన్ హిస్టరీలో కొంత కవర్ అవుతుంది, అది చూద్దాం. ఒకవేళ వస్తే షార్ట్ నోట్స్ కింద అప్పుడు చూద్దాం. ప్రస్తుతానికైతే దీన్ని అవాయిడ్ చేసేయండి. ఓకేనా. సో మీరు చదవాల్సింది ఏంటి, రోల్ ఆఫ్ క్రిస్టియన్ మిషన్, సోషో కల్చరల్ లెటర్లు, సిబి బ్రౌన్, ఇది ఒకటి చదువుకుంటాం. నెక్స్ట్ కమ్ టు రోల్ ఆఫ్ సోషల్ రిఫార్మర్స్, గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం, రఘుపతి వెంకటరత్నం నాయుడు, గిడుగు రామ్మూర్తి, అని విసెంట్ అండ్ అదర్స్, లైబ్రరీ మూవ్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడి వరకు అయితే చదువుకుందాం మనం. సో ఇప్పటికే మనకు దర్దాగా ఇక్కడ కనీసం ఒక 7 to 8 క్వశ్చన్స్ అయితే అవుతాయి ఇవన్నీ. సో మనం 7 నుంచి 8 క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మనకు మిస్ అయ్యే క్వశ్చన్ ఛాన్సే ఉండదు అనమాట. సో ఇక రిమైనింగ్ ఇవి స్కిప్ చేసేయచ్చు, ఇది రావు, ఇవి రావు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ రోల్ ఆఫ్ ఉమెన్ అనేది తర్వాత చూద్దాం. సో మనకు కావాల్సిన డెఫినెట్గా ఛాయిస్ ఉంటుంది, అందులో ఒక క్వశ్చన్ కంపల్సరీ ఏరియా నుంచి రావాలంటే ఇవి మీకు ఏవైతే రెడ్ కలర్లో మెన్షన్ చేశానో, ఓకేనా, ఈ హైలైట్ చేశాను, ఇవి మాత్రం ఏరియాస్, ఇవి చదువుకుంటే సరిపోతుంది, ఇంక వేరే అవసరం లేదు. సో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను. ఇక లాస్ట్ వర్డ్ ఏంటంటే, వీటికి మీకు మోడల్ క్వశ్చన్స్ అనేది ఆల్రెడీ ఎగ్జామ్లో వచ్చాయి, అదే సరిపోతుంది, అంతకు మించి అవసరం లేదు. చివరిగా మీకు సోర్స్ అనేది మీకు ది బెస్ట్ ఏంటంటే నాగార్జున యూనివర్సిటీ బుక్స్. ఇక్కడ నెంబర్ 1 నాగార్జున యూనివర్సిటీ బుక్స్, తర్వాత పివికే ప్రసాదరావు బాగుంటుంది, రఘునాథరావు కూడా కవర్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇంకా మీకు ఇంకో సోర్స్ కూడా చెప్తాను. ఈనాడు పేపర్లో ఒక ప్రతిభ ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది, ఇది కూడా కంటెంట్ వాడుకోవచ్చు. అండ్ లాస్ట్ వన్ ఇదేంటంటే నోట్స్ బై ది సావరిన్ అకాడమీ, ఇది నేను ప్రిపేర్ చేసిన నోట్స్. ఇది ఎలా ఉంటుందో కూడా మీకు ఆల్రెడీ ఇంతకుముందు గత వీడియోస్లో చెప్పాను. సో మీకు రఫ్గా 50 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీకు ఇస్తాను, దీని మీద ఏపీ హిస్టరీ మీద, ప్లస్ ఇంకో 50 ఇండియన్ హిస్టరీ మీద ఇస్తానన్నమాట. ఓకేనా. సో ఇట్లా నేను మీకు సావరిన్ అకాడమీ పేరుతో
మీకు ఎవరికైనా నోట్స్ కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి 7794987339. మీకు శాంపుల్ నోట్స్ పంపిస్తాను. తర్వాత మీరు క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు, మీరు కావాలంటే తీసుకోవచ్చు అనమాట. ఓకేనా స్టూడెంట్స్? సో ఇది హౌ టు ప్రిపేర్ అంటే ఒక స్ట్రాటజీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రాటజీ ఎలా ఉండాలనేది చాలా ఇంపార్టెంట్. స్ట్రాటజీ లేకపోతే మనం కనీసం ఒక 40 అన్నీ చదువుకుంటూ కూర్చుంటాం. అది చాలా రాంగ్ స్ట్రాటజీ అనమాట. ఓకే స్టూడెంట్స్, సో నెక్స్ట్ క్లాస్లో మీకు మళ్ళీ ఇంకొక చాప్టర్ మీద మీకు స్ట్రాటజీ తయారు చేసిస్తాను. ఓకేనా?